నేను 10వ తరగతి చదువుకునేటప్పుడు 10వ తరగతిలో మా ఊరిలో నేను ఒక్కడనే పాస్ అయ్యా. ఆ రోజుల్లో 10వ తరగతి పాస్ అవ్వడం అంటే చాలా కష్టమైనటువంటి పరీక్ష. నేను ఒక్కడనే పాస్ అయ్యా. నేను కాలేజీలో ఇంటర్మీడియట్ అమలాపురంలో జాయిన్ అయ్యా. మా ఊరి నుంచి కాలేజీకి పోవడానికి, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు పోవాలా. మా ఇంటిలో నాకు సైకిల్ కొనిచ్చేటువంటి స్తోమత లేదు. నేనేం చేశానో తెలుసా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు కాలేజీకి నడిచిపోయేటువంటి వాడిని, 10 కిలోమీటర్లు మళ్ళీ కాలేజీ నుంచి ఇంటికి నడిచొచ్చేటువంటి వాడిని. రోజుకి 20 కిలోమీటర్లు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను నడిచి వెళ్ళి వచ్చేటువంటి వాడిని కాలేజీకి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు స్కాలర్షిప్ వచ్చింది. నేను ఒక సైకిల్ కొనుక్కున్నా. కానీ ఈ రోజున కూడా ఈ మీటింగ్ రాకముందు ఇప్పుడు కూడా మా ఊరు వెళ్ళొచ్చాను నేను. కానీ ఆ ఊరిని ఎలా వెళ్ళానంటే, ఒక పెద్ద కారులో ఏ దారిని అయితే నేను నడిచి కాలేజీకి వెళ్ళానో అదే దారిలో నేను కారులో నా ఊరికి పోవడం జరిగింది. ఆ విధంగా బాబాసాహెబ్ ఎందుకు ఈ విధంగా అయ్యా, ఎందుకు నేను ఈ విధంగా తయారయ్యా? నేనే నాయకుడిని నమ్ముకోలే.